హలో అండి అందరికీ. ధనుర్మాసం అయితే ప్రారంభమైంది కదా! ఈరోజైతే పొద్దున్నే 3:30 కల్లా నేనైతే బ్రహ్మ ముహూర్తంలో పూజ అయితే కంప్లీట్ చేసేసాను. నేను 3 అని చూపిచ్చాను గానీ, నేను 2:30కే లేచాను. ఇంక ఇల్లంతా క్లీన్ చేసేసుకొని, నేను డైలీ కూడా పూజ ఎప్పుడు చేసుకున్నా, లేదా ఇల్లు ఎప్పుడు తుడుచుకున్నా కల్లుప్పు పసుపు యేసుకొని తుడుచుకుంటాను. చాలా క్లీన్‌గా ఉంటది. నెగెటివ్ ఎనర్జీ పోయిద్ది అలా అని చెప్తారులే కానీ, ముందు ఆ పసుపు, ఆ ఉప్పు వల్ల బ్యాక్టీరియా అనేది చచ్చిపోయిద్ది. మనకి చాలా మంచిది. నిజాలు మాట్లాడితే ఎవరు నమ్మరు కాబట్టి అలా చెప్తారు. చూసారు కదా! ఇంకా చీకటిగానే ఉంది. కానీ ఎందుకో కార్తీక మాసంలో నేను డైలీ పూజ చేసుకున్నా అసలు ఆ మహిమ చెప్పలేననమాట. నేను చాలా అంటే చాలా మనసుకే గానీ చాలా హ్యాపీగా అనిపిచ్చింది. ఈ కార్తీక మాసం అయిపోయిన తర్వాత నుంచి ఇంకా లెగవట్లేదు. అంతగా పూజ చేయట్లేదు. ఇంకా మళ్ళీ ఏంటో ఒళ్ళు బద్ధకంగా ఇంకా మొత్తం మారిపోయిందనమాట. పూజ చేసుకున్నన్ని రోజులు చాలా అంటే చాలా బావుంది. పూజ ఇంక మళ్ళీ ఆపేసానా ఇంక అంతే అనమాట. మనిషిని, మనసు 2 బాలేదు. ఇంక అందుకని ధనుర్మాసం అనంగానే ఇంక ఈరోజు లెగిసి ఎమ్మటే పూజ చేసేసుకున్నాక గానీ నా మనసు ప్రశాంతంగా అనిపియలే. నిజంగా ఆ పూజలో ఏం మహిమ ఉంటదో తెలీదులే గానీ అందరూ మంచి జరిగిద్ది అంటారు కానీ, తర్వాత వచ్చే మంచేమో కానీ కావాలంటే మీరు రోజు గమనించుకోండి. పూజ చేసిన రోజున్నంత సంతోషంగా ఇంకా ఏ రోజు ఉండలేము. అంత హ్యాపీగా ఉంటా నేనైతే. అందుకని చెప్పేసి అసలు ధనుర్మాసం కూడా ఇంక పూజ ఆపకూడదని ఫిక్స్ అయిపోయాను. మరీ అంత ఎక్స్‌పర్ట్‌నయితే కాదండి పూజలో. నేనెక్కువ పూజ చేయను. కానీ ఇంపార్టెంట్‌గా మాకు కావాల్సిన రోజుల్లో పండగ రోజుల్లో శుక్రవారాలు, గురువారాలు అలాంటప్పుడు చేసుకుంటాను. కానీ కార్తీక మాసంలో ఏం మహిమ జరిగిందో నాకే తెలియట్లేదు. ఒక 1 మంత్ అసలు నేను ఒక్క రోజు కూడా ఆపకుండా డైలీ పూజ చేసుకున్నాను. నేనింత ఇదిగా చేసుకుంది నేను 7 శనివారాల వ్రతం అప్పుడు చేసుకున్నాను. ఖచ్చితంగా నాకు ఆ వ్రతం ఫలితం అనేది అద్భుతంగా ఇచ్చింది. మీరు చూస్తూనే ఉన్నారు మా ఇల్లుని. అది ఆ రథం ఫలితమేననమాట. నాకు మా సిస్టర్ చెప్పిందనమాట. అప్పుడు నేను చెప్తే నేను చేయలేనులే నా వల్ల కాదు అన్నాను. కానీ నేనే ఎలా చేశానో తెలీదు. ఆ 7 శనివారాల మహిమేంటో తెలీదులే కానండి. నిజంగా మేము అప్పటిదాకా ఇల్లు విషయంలో మాకొక క్లారిటీ లేదు. ఎలా, ఏంటి మేము 2 చోట్ల అనుకుంటున్నాం అపార్ట్‌మెంట్ అని, ఊర్లో అని చెప్పి. మాకే క్లారిటీ లేదు. ఎనక పెద్దవాళ్ళు లేరు చెప్పేవాళ్ళు. ఎవరినైనా అడిగితే అది మీ ఇష్టం అన్నట్టుగానే మాట్లాడేవాళ్ళు. ఎవరిని అడగకూడదు ఇలాంటి సజెషన్స్. కానీ దేవుడే మాకు దానికి సమాధానం చెప్పినట్టు అనిపిచ్చింది. ఎంతమంది మమ్మల్ని వెనక్కి లాగడానికి, కింద పడేయడానికి ట్రై చేశారు. కానీ అన్నిటిని అధిగమించుకొని మేము ఇల్లైతే కట్టుకున్నాం. అది ఇంకా చెప్పలేనిదనమాట ఆ మహిమ. ఒకళ్ళు మనకి చెడు చేస్తే అది మంచి అవుతది అంటారు చూసారా? అది మా ఇంటి విషయంలో అయితే ఎంతమంది మాకు చెడు చేయాలని చూసారో, ఆ దేవుడు వాటన్నిటికి కూడా తప్పిచ్చి ఇంత మంచిగా ఇల్లు కట్టుకున్నాం. ఒకవేళ మేము అనుకున్నది వేరు. ఆ వేరు అనుకునుంటే మేము ఇప్పుడు బాధపడేవాళ్ళమేమో. కానీ అప్పుడు బాధపడ్డా ఇప్పుడు మేము హ్యాపీగా ఉన్నాం. అదే నాకు దేవుడు చేసిన మహిమ అనిపిచ్చిద్ది. ఆ పూజ చేస్తే మనం అనుకున్నది కాదు. మనకి ఏది మంచిదో అది జరిగిద్దనమాట. మనం పూజ కూడా అదే అనుకోవాలి. నేను ఈ కోరిక కోరుకుంటున్నానని చెప్పి నేను అంతే అనుకున్నా. కాపోతే మన కోరికలో కల్మషం లేకుండా ఉండాలి. స్వార్థం లేకుండా ఒకళ్ళని నాశనం చేయాలని చేస్తే అది ఖచ్చితంగా అది మన నాశనమే కోరిద్ది. కాబట్టి మనం ఒకళ్ళని నాశనం కాకుండా మనం బాగుపడాలని చేసుకుంటేనే మనం బాగుపడతాం. మనం బాగుపడే దాంట్లో ఒకళ్ళ నాశనం ఉంటది. అది ఎప్పటికీ జరగదనమాట. నిజంగా నాకు ఆ 7 శనివారాలు పూజ చేసుకున్నాము. మేము ఈ ఇల్లు కట్టుకున్నాము. కట్టుకున్న తర్వాత కూడా నేను మళ్ళీ చేశాను. ఇంకొక వారం ఉందనమాట. ముడుపుని ఇంకా చెల్లించలేదు. తిరుపతి ఎళ్ళే ముందు ఇంకొక వారం కూడా చేసి ఇంకా వెళ్దాం అనిపిచ్చి వెళ్ళొచ్చు అని చెప్పి ఇంకా ఆ పూజ అయితే ఇంకొక వారంది నేను ఆపాననమాట. ఇంకా ఆ తర్వాత ఈ కార్తీక మాసమేననమాట. దీని మహిమ కూడా నేను ఇంకా మీకు త్వరలోనే చెప్తాను. అది ఏంటి, ఏం జరిగింది, నేనేం కోరుకున్నాను అనేది కూడా మీకు నేను త్వరలోనే చెప్తాను. కానీ పూజ అనేది నిజంగా అందరూ అంతకే అంటారేమో. దాని నుంచి ఎంత మహిమ జరిగిద్దంటే అది ఇంక మనం ఊహించలేము. కాపోతే మనకు కావాల్సింది ఆ పూజ చేసేటప్పుడు కల్మషం లేకుండా, కుళ్ళు, కుతంత్రం నిజంగా అవి లేకుండా చేస్తే దాని ఫలితం మీరు ఊహించిన దానికంటే 1000 రెట్లు ఉంటదనమాట. నాకొచ్చిన ఫలితాన్ని కూడా నేను త్వరలోనే మీరే చూస్తారు. అది కూడా నేను చూపిస్తాను గూడా. ప్రెజెంట్ అదే పనిలో ఉన్నాము. కాపోతే అది ఇంకొద్దిగా ఒక్క స్టెప్‌లో ఆగిపోతుంది. ఆ ఒక్క స్టెప్ కూడా కంప్లీట్ అయిన తర్వాత మీకు అది కూడా నేను ఖచ్చితంగా చూపిస్తాను. ఆ పూజ చేయకముందు మాదెట్లా ఉంది,
పూజ చేసిన తర్వాత నాలో ఎంత మార్పొచ్చింది, మా ఇంట్లో ఎంత మార్పొచ్చిందనేది మీకు క్లియర్‌గా ఒక వీడియో అయితే కంపల్సరీ అయితే చేసి పెడతాను. ఇంతకీ మీరు ధనుర్మాసం పూజ మొదలుపెట్టారా? కనీసం ఈ మార్నింగ్స్ అంటే కుదరకపోయినా మనం ఈవినింగ్ అయినా చేసుకోవచ్చంట ధనుర్మాసంలో. కానీ నాకెందుకో బ్రహ్మ ముహూర్తంలో చేద్దాం అనిపిచ్చింది. లక్ష్మీదేవి పూజ చేసుకున్న కాడి నుంచి కార్తీక మాసం పూజ చేసుకోగలిగాను. అందుకని చెప్పేసి నిజంగా లక్ష్మీదేవి పూజ గూడా మా ఫ్రెండ్ చెప్తే చేసుకున్నాను. అర్ధరాత్రి 12కి అంటే నవ్వుతారంటే, ఎవరో నవ్వితే మనకెందుకు ఆ టైంలో మంచిది అంటే, ఆ టైము నన్ను టైం మార్చిందనమాట నా టైము. ఆ రోజు నుంచి ఇంక డైలీ కార్తీక మాసం అమ్మో! అంత పొద్దున ఎవరు లేస్తారు? నా వల్ల కాదు అనుకున్నా. కానీ నేనే మార్నింగ్ లేసి అందరికంటే ముందు పూజ చేసుకున్నా. ఏ ఏ రోజు మిస్ అవ్వలేదు. ఖచ్చితంగా 4 సోమవారాలు కాకపోయినా ఆదివారమైనా శివాలయానికి గాని, అన్నిటికి వెళ్ళాం. శివుడి గుళ్ళకి అన్నిటికి కూడా అమరావతి, శ్రీశైలం, కోటప్పకొండ, నరసింహపాడని చాలా కవర్ చేశామనమాట. ఇంకా ఎప్పుడూ అంత ఇదిగా వెళ్ళలేదు. వెళ్ళాలనుకున్నా ఆగిపోతాం. అలాంటిది వద్దు అనుకున్నా గానీ ఆ దేవుడు మమ్మల్ని రప్పించుకున్నాడు. ఇంకో విషయం ఏంటంటే శ్రీశైలం వెళ్ళిన రోజే నాకు ఒక షార్ట్ వీడియోకనేది 2,000,000 వ్యూస్ వచ్చినియి. ఆ రోజు వెళ్ళడం మహిమ అనమాట. దేవుడు నిజంగా ఏ టైంలో ఎలా మహిమ చేస్తాడో మనకైతే తెలీదు. మనకు కావాల్సిందంతా ఏ దేవుడైనా కోరుకునేది కల్మషం లేకుండా, కుళ్ళు కుతంత్రం లేకుండా అది అల్లానే గానీ, జీససే గానీ ఎవ్వరైనా సరే మన మనసులో చెడు అనేది లేకుండా మనం చేస్తే దాని ఫలితం ఏ దేవుడైనా అద్భుతంగానే ఇస్తాడు. అదొకళ్ళ దేవుడు ఇచ్చినా అయిపోయినా మనకే జరిగిద్దనమాట. ఓకేనా? వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.